జపం చేసేవాళ్ళు ఉన్నారా ఆ గుహ లోపల? అవునా? మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, డిస్టర్బ్ చేయకూడదు. జస్ట్ చూసి వాళ్ళని పలకరించకుండా జస్ట్ చూసి రావచ్చు. ఓం నమో నారాయణాయ. 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 హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు భగీరథ వ్లాగ్స్. యాక్చువల్ నేను కదిరికి వచ్చేసి చాలా రోజులు అవుతుందన్నమాట. ఇక్కడికి వచ్చి కూడా కదిరి నరసింహస్వామి దర్శనం చేసుకోలేకపోవడం అనేది నిజంగా నా దౌర్భాగ్యమే. కదిరి నరసింహస్వామి టెంపుల్ అనేది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద రథయాత్ర జరిగే ఒక ప్రాంతం అని చెప్పేసి మీరు చాలామందికి తెలిసే ఉండొచ్చు. తెలియకపోతే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇండియన్ హిస్టారికల్ ప్లేసెస్ని చాలా చోట్ల నేనైతే విజిట్ చేస్తూ నా ఛానల్ ద్వారాగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు చాలా తెలియని విషయాలు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా కదిరి నరసింహస్వామి దేవాలయానికి బయలుదేరదాం. కదిరి టౌన్ ఇక్కడ అడుగు పెట్టగానే ఏదో స్పెషల్ ఫీల్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సిటీ మాత్రమే కాదు, శతాబ్దాల చరిత్రను, పురాణాల విశ్వాసాలను, భక్తుల నమ్మకాలను తనలో దాచుకున్న పవిత్ర భూమి. ఆలయానికి చేరుకునే ముందు మన దృష్టిని ఆకర్షించే ఒక అద్భుతమైన దృశ్యం ఉంది. అదే స్వామివారి బ్రహ్మరథం. దూరం నుంచి చూస్తేనే దీని వైభవం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారి ఈ రథాన్ని గమనించండి. సుమారు 37 అడుగుల ఎత్తు, 550 టన్నుల బరువు, 16 అడుగుల వెడల్పుతో ఉన్న భారీ రథం ఇది. ఈ రథం కదిరి క్షేత్రానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం ఈ రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు. మనం ఇప్పుడు ఆలయం వైపుగా వెళితే ప్రధాన ఆలయానికి 4 వైపులా రాతి గోపురాలు దర్శనమిస్తాయి. ఈ గోపురాలను చూస్తే ఈ ఆలయం విజయనగర సామ్రాజ్య కాలపు కట్టడంగా చెప్పవచ్చు. హరిహరరాయలు, బుక్కరాయలు, శ్రీకృష్ణదేవరాయల కాలానికి సంబంధించిన నిర్మాణ శైలిలో ఉందని ఆలయ చరిత్ర చెబుతుంది. ఇక్కడ అడుగు పెట్టగానే బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఇక్కడి గాలిలో హరినామస్మరణం విస్తరించి ఉంటుందేమో. అందుకే కావచ్చు ఇక్కడి అణువు అణువులోనూ శ్రీ మహావిష్ణువు మనతోనే ఉన్నాడు అనే విధంగా అనిపిస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే గంటల శబ్దం, దీపాల వెలుగులు, భక్తుల నామస్మరణ మన మనసును నెమ్మదిగా భక్తి వైపుకు తీసుకెళ్తుంది. ఇక్కడ శిల్పాల సౌందర్యం, ఒక్కో స్తంభం, ఒక్కో ఆకృతి, ఒక్కో మండపం ఆ కాలం నాటి శిల్పుల ప్రతిభకు ఒక సజీవ సాక్ష్యంగా కనిపిస్తుంది. అసలు ఈ ఆలయానికి ఇంతటి ప్రత్యేకత ఎందుకు వచ్చింది? ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఖా అంటే శ్రీ మహావిష్ణువు పాదం, అద్రి అంటే కొండ,
అంటే శ్రీ మహావిష్ణువు పాదం మోపిన కొండ అని అర్థం. కాలక్రమేణా ఖాద్రి అనే పేరు కదిరిగా మారిందని చెబుతారు. అంతేకాదు మన పురాణాల ప్రకారం ప్రహ్లాదుడి తండ్రి రాక్షసుడైన హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుడిని కూడా ఆ నరసింహస్వామి రక్షించాడు. అప్పుడు తీవ్రమైన కోపంలో ఉన్న ఆ నరసింహ అవతార శ్రీ మహావిష్ణువుని శాంతింపజేసింది ఇక్కడేనని కూడా ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఇక్కడ స్వామివారు ప్రహ్లాద సమేత నరసింహస్వామిగా మనకు దర్శనమిస్తారు. ఇవన్నీ కలిసి కదిరిని ఒక చారిత్రాత్మక వైష్ణవ క్షేత్రంగా నిలబెట్టాయి. అంతేకాదు ఇక్కడికి వచ్చే భక్తులకి నిత్యం అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ఇక్కడికి వచ్చే భక్తులకు రుచికరమైన భోజనాన్ని పెడుతున్నారు. ఇప్పటి వరకు మనం కదిరిలో ఉన్న దేవాలయాన్ని చూసాము. ఇప్పుడు కదిరి కొండను చూద్దామని బయలుదేరాను. ఇక్కడి అద్భుతాలను విని నిజంగా ఆశ్చర్యపోయాను. ఖాద్రి అంటే శ్రీ మహావిష్ణువు పాదాన్ని కొండపైన నిలిపాడు అని చెప్పుకున్నాం కదా, ఆ కొండను ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం. సో మనమైతే ప్రజెంట్ కదిరి లక్ష్మీ నరసింహస్వామి కాలు మోపిన కొండ దగ్గర అయితే ఉన్నాం. దానికి కింద అడుగు భాగంలో ఉన్నాం. సో ఈ కొండపైనే స్వామివారి పాదాలు ఉన్నట్టు చెప్తున్నారు. మనం ఇప్పుడు ఈ వీడియోలో స్వామివారి పాదాలని చూడడానికి వెళ్ళబోతున్నాము. సో మనకు అక్కడ కనిపిస్తుంది కదా, అది టెంపుల్ ఆ లొకేషన్లో ఉంది. అక్కడ నుంచి మనం కొండపైకి ఎక్కాలి. ఇప్పటికీ గుహలో జపం చేసేవాళ్ళు ఉన్నారా? ఆ గుహ లోపల? అవునా? మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మనం డిస్టర్బ్ చేయకూడదు, జస్ట్ చూసి వాళ్ళని పలకరించకుండా జస్ట్ చూసి రావచ్చు. ఓకే ఓకే. సో ఇక్కడ నుంచి కూడా శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, చెక్కారు.
గుహలో ఆల్రెడీ కొంతమంది ఎవరో తపస్సు చేస్తూ ఉంటారంట. సో మనం వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. పక్షిరాజు. శ్రీకృష్ణదేవరాయలు, తిరుమల దేవి, చిన్నంబికాదేవి వాళ్ళ విగ్రహాలు ఇక్కడ చెక్కారు, చూడొచ్చు. మెట్ల మార్గంలో పైకి వెళ్దాం. మొత్తం 56 మెట్లు అయితే ఉన్నాయన్నారు, రాసి పెట్టారు ఇక్కడ. సో ఈ మెట్ల మార్గంలో మనం పైకి వెళ్దాము. నిజంగా ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాలని దర్శించలేం. అందులోనూ స్వామివారి పాదాలు మోపిన ఈ కొండ మీద మనం నడవడం అనేది కూడా ఖచ్చితంగా మనం పుణ్యం చేసుకునే ఉండాలి. అలా అయితేనే మనకు ఆ ఛాన్స్ వస్తుంది. నేను ఖచ్చితంగా నమ్ముతా దాన్ని. మనకి ఒక పెద్ద కొండ కనిపిస్తుంది ఇక్కడ. ఓ మై గాడ్, ఇది ఎలా ఆగింది అసలు? ఒక రాయి మీద ఇంకో పెద్ద బండరాయి ఆగినట్టు. రియల్లీ అమేజింగ్. అక్కడి నుంచి జారితే అయిపోయినట్టే. సో మనం ఇటు నుంచి వెళ్ళాలనుకుంటాం. ఇవి కొండెక్కేటప్పుడు ఆల్మోస్ట్ కిందనే చెప్పులు వదిలేసి వచ్చాను. ఈ రాళ్ళల్లో కొంచెం టఫ్గానే ఉంది, కానీ వెళ్ళాలి, తప్పదు. మీకు కనిపిస్తుంది కదా ఊరంతా. సో ఇదే కదిరి ఊరంతా. నమో నారాయణాయ. ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది కదా ఊరు కదిరి మనకు. నాకైతే ఇందులోంచి టెంపుల్ కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ దాకా అయితే చేరుకోగలిగా. ఇక్కడ నుంచి పైకి చాలా కష్టంగా ఉన్నాయి. ఇంకా పైన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, వాటిని ఎక్కుతూ వెళ్ళడం అనేది చాలా కష్టం. సో ఎట్టకాయలకు కష్టపడి కదిరి కొండ అయితే ఎక్కాము. కనిపిస్తుంది కదా ఊరంతా, అదే కదిరి. ఇదే కదిరి కొండ. సో స్వామివారి పాదాలు ఈ కొండ మీద మోపారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. సో ఎలాగో కష్టపడి కొండ ఎక్కాం కాబట్టి ఇలాంటి కొండ మీద మనం ఖచ్చితంగా ఒక 5 నిమిషాలన్న ధ్యానం చేస్తే మనసు ప్రశాంతత అండ్ ఏకాగ్రత అనేది కలుగుతుంది. మనం కాసేపు ఒక 5 నిమిషాలు ధ్యానం అయితే చేసుకుందాం. ఇదే సప్త ఋషుల గుహ. ఇక్కడే ఒక స్వామీజీ తపస్సు చేస్తున్నారని మనకు చెప్పారు కదా, అందుకే సైలెంట్గా వెళ్ళాను. కానీ అప్పటికే అక్కడ ఎవరూ లేరు, అందుకే నేను సైలెంట్గా బయటకు వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళే సాహసం అయితే నేను చేయలేదు. అక్కడైతే కొన్ని రాతి విగ్రహాలు నాకు కనిపించాయి. అవన్నీ ధ్వంసమై ఉన్నాయన్నమాట. అవన్నీ చూసి నిజంగా చాలా ఆశ్చర్యపోయాను.
మనకు ఆ గుహకు వెలుపల స్వామివారి పాదాలు కనిపిస్తాయి. సో నేను దర్శించుకున్న మీరు కూడా చూసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కింద కామెంట్ చేయండి. సో చూశారు కదా, ఈ వ్లాగ్లో టెంపుల్కి సంబంధించి అన్ని విశేషాలు చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ దాకా చూసారంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చిందని భావిస్తున్నాను. సో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ ప్లేసెస్ చూపించడానికి మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతవరకు నా ఛానల్ని విజిట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.